అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తల్లి ఉంది ఇక్కడ, వారిని కొంచెం పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమెకు అసలు ఎప్పుడు శృతి మాట్లాడింది అనే అంశానికి సంబంధించి, అమ్మ ఎప్పుడు మీతో శృతి మాట్లాడింది? 4 ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమ్మ మంచిగా ఉన్నారు అన్నది. మంచిగా ఉన్నామమ్మ అన్న. నానేం చేస్తున్నా పండుకున్నాను అన్న. నాన్నకి ఏమో మాట్లాడుతా అన్న. నాన్న అన్నాడు మాట్లాడే అన్న. నేను మాట్లాడా అన్నాడు ఆయన. అన్నాక నేనేం చేసిన, ఏమైందమ్మా నువ్వు ఫోన్ చేసినావు అన్న. ఏమైందమ్మా అంటే బంగారం పెడుతున్నారు అక్కడ పెట్టకొచ్చిండ్రమ్మా, వీళ్ళు బాధ పెడుతున్నారని చెప్పిండు సారు. మీరు న్యాయం చేయండి సారు. అది చెప్పగానే ఇక నేను వచ్చేసి కూకున్నా సారు. మళ్ళీ మీరు ఫోన్ ఇట్లా ఏం చేయలేదు? ఒక పరి చేస్తే మరి ఏర్పాటు చేయాలి ఫోన్ గొంతు. మరొక పరి ఫోన్ చేసింది, నేను చేస్తున్నా ఓలు మీరు ఓలు అన్న. ఓలు నేను చిన్న ఫోన్ డబ్బా ఫోన్ వీడికి వస్తే నేను మాధవి దాన్ని అన్నది అంతే. వాళ్ళు నా బిడ్డ నేను వచ్చు అనుకుని పెట్టేసిండే సారు. మొగడు ఇంకా ఏం చెప్పాలా సారు, లగ్గం చేస్తా అంటే కదా సార్. పెళ్లి చేస్తామన్నా. నా మరిది చచ్చిపోయినాక ఎన్ని రోజులకు వెళ్ళా సార్. దినాలు కాలేవు, ఏం కాలేవు. వాళ్ళు కావాలిచ్చి ఈయన పిల్లకు ఏం పెట్టి చేసేస్తున్నారు. ఆపమన్నాము, ఆపురే. ఆపితే అన్నీ అయిపోయినాక వచ్చి చేస్తామన్నాం సార్. ఆపమన్నారు. మా కొడుకు చచ్చిపోయిన దినం వెళ్ళిపోవద్దు అంటారు వాళ్ళు. నా మరిది మాట్లాడిండు, ఒక పెద్ద మనిషి మాట్లాడిండు. అక్కడ కూర్చుండి మేము ఇట్లానే కూర్చున్నాము సారు. నా బిడ్డకు చంపేసిండ్రు సార్ వాళ్ళు ముగ్గురు కలిసి. మీ బిడ్డకి ఎలా ఉంటుండే అసలు? ఎప్పుడు బిడ్డ నా బంగారము, నా కొడుకు లెక్క ఉంటుండే సారు. సారు నా కొడుకు అనుకున్నా. నీకు ఇద్దరు బిడ్డలా? 2 బిడ్డలు సార్. పెద్ద అమ్మాయి శిరీష, మీ పేరు శృతి. నేను ముద్దుగా పతి అని పిలుచుకుంటా సారు. అయ్యా మొత్తానికి చూసుకోవచ్చు, తల్లి అయితే బాధపడుతూ పూర్తిగా నా కడుపు కాలింది, నన్ను మా పాపని చంపేశారని చెప్పి ఆమె ఏడుస్తున్న పరిస్థితి, కన్నీరు మున్నీరుగా పెడుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు శృతి తల్లి ఎంత బాధపడుతూ రోదనగా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా శృతికి సంబంధించిన అక్క ఉంటుంది, ఆమె వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ తల్లిదండ్రులు అయితే పూర్తిగా కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. నాకు ఒక చిన్న కూతురు అయినప్పటికీ కూడా నాకు కొడుకులాగా ఉంది. నేను ఎట్లా పెంచుకున్నానో అట్లా పెంచుకున్నాను. నా ఇంటి కుటుంబం అంతా కూడా ఆమె చూసుకునే పరిస్థితికి ఎదిగింది. మంచిగా చదువుకొని ఉన్నత చదువులు చదివించి మంచి సింగర్గా అయ్యింది. ఆ డిఎంఎల్టీగా ప్రభుత్వ ఉద్యోగంలో చేయాల్సింది డిఎంఎల్టీగా చేస్తూ తన ఉద్యోగాన్ని నడుపుతూ తన సింగర్గా పైకి ఎదిగింది. తన స్వశక్తితో వెళ్ళింది. తన అక్క కూడా గతంలో సింగర్గా పాడుతుండే శిరీష. అయితే ఆ సమయంలో పూర్తిగా మాకు 2 కూతుర్లు కాబట్టి పెళ్ళి అయిన తర్వాత శిరీష సింగర్గా మానేసింది. తన అక్క అడుగుజాడల్లో శృతి మంచిగా పాటలు పాడుతూ ముందుకెళ్ళిందని చెప్పి బంధువులు అయితే చెప్తున్నారు. తల్లి అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ తన బాధనంతా వెళ్ళగట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె బాధ అంత వర్ణానితం. ఏదైతే ఒక తల్లికి శోకం అంటే తల్లి కడుపు కాలింది, తల్లి ఎంత వేదనగా రోదనగా ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు భర్త దయాకర్తో పాటు వారి తల్లి తండ్రులు కూడా దీనికి బాధితులు. పోలీసులు కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి అంతటికి సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే మా అమ్మాయి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు వేరే దగ్గర ఎవరికి జరగకుండా ఇలాంటి ఘటనలు వారిపైన శిక్ష వేస్తే ఇంకా ఎవరు ఆ అమ్మాయిలు కానీ ఎవరికైనా ఇలాంటి చోటు చేసుకుండా ఉంటుందని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.